శివ సురభిలు ఇద్దరూ కలిసి మంచి ఫినిషింగ్ తో కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని తయారు చేశారు. ఆ తర్వాత సురభి కోసం ఓ విల్లా కొనటానికి వెళ్లాడు శివ. అతను విల్లా కొనటానికి వెళ్లినప్పుడు సురభి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు ఎంతో కష్టపడి తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ థెఫ్టింగ్ కి గురైనట్లు తెలిసి షాక్ అయ్యాడు శివ. ఆఫీస్ లో అందరూ సురభిని పాయింట్అవుట్ చేస్తారు. ఎగ్జిబిషన్ టైం కి కింగ్ ఆఫ్ ది వరల్డ్ దాని స్థానంలో అది ఉంటుందని ఛాలెంజ్ చేస్తాడు శివ. ఆ తర్వాత సురభి శివలు ఇద్దరూ కలిసి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. వీళ్ళు ఇంటికొచ్చే సమయానికి టెన్షన్ గా సోఫాలో కూర్చుని వీళ్ల కోసమే ఎదురుచూస్తున్నారు రేణుకాదేవి, శ్రవణ్లు. సురభి శివలను చూడగానే ఒక్కసారిగా వాళ్ళు లేచి, ఏం జరిగింది? మీరు తయారు చేసిన ఆర్నమెంట్ ఎలా మిస్ అయింది? ఏంటి శివ, కనీసం నువ్వైనా ఆర్నమెంట్ ని జాగ్రత్తగా చూసుకోవద్దా? నా కూతురికి ఒక మంచి అవకాశం వచ్చింది అనుకుంటే ఇప్పుడది నాశనమైపోయేలా ఉంది. లైఫ్ అంతా ఈ బాధతోనే ఉండాలి అని అన్నది రేణుకాదేవి. ప్రాబ్లమేం లేదు, ఇది చాలా చిన్న విషయం, మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు శివ. ఏంటి, ఇది చిన్న విషయమా? ఎలా చెప్తున్నావు నువ్వు? నీకేమైనా మెంటలా? 10 లక్షల విలువైన ఆర్నమెంట్ థెఫ్ట్ అయితే అది అసలు సమస్యే కాదన్నట్లు మాట్లాడుతున్నాడు మీ అల్లుడు అని శ్రవణ్తో అంది రేణుకాదేవి. శివని చూస్తుంటేనే ఆమెకు చిరాకు వస్తుంది. తన కూతురు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అతనే అని రేణుకాదేవి ఫీలింగ్. ఏంటి శివ ఇలా చేశావు? నువ్వైతే జాగ్రత్తగా ఉంటావు అనే కదా తనకి అసిస్టెంట్ గా తీసుకుంది. నువ్వే ఇలా పట్టించుకోకుండా ఉంటే ఎలా అన్నాడు శ్రవణ్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అతను ఆ జాబ్ కి కరెక్ట్ కాదు అని. కాని నా మాట ఎవరైనా వింటేనే కదా. సురభి ఆర్నమెంట్ డిజైన్ చేయడంలో బిజీగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ ఆర్నమెంట్ ని జాగ్రత్త చేయాల్సింది అసిస్టెంటే కదా. పని అంటే ఎలాగో చేత కాదు, కనీసం ఆ ఆర్నమెంట్ ని జాగ్రత్త చేయడం కూడా నీకు చేత కాదా? ఆర్నమెంట్ పోయినందుకు అక్కడ వాళ్ళని క్షమాపణ అడగకుండా రేపు ఎగ్జిబిషన్ లో ఆర్నమెంట్ ఉంటుందని అక్కడే ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరి ముందు చెప్పొచ్చాడు. ఇప్పుడు ఆర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొనొస్తాడు అని రగిలిపోయింది రేణుకాదేవి. అమ్మా, టెన్షన్ పడి కోపం తెచ్చుకోకు, నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇది నువ్వనుకున్నంత సీరియస్ ఏం కాదు అన్నది సురభి. ఇది సీరియస్ ఏం కాదా? బయట నలుగురు ఏమనుకుంటారో తెలుసా మీకు? సొంత కుటుంబమే మనం నగలు దొంగిలించింది అని మాట్లాడుతుంది. చూడు సురభి, నువ్వే మాకున్న వన్ అండ్ ఓన్లీ హోప్. నీ గురించే మేం బ్రతుకుతున్నాం. నీ లైఫ్ బావుంటేనే మేం బావుంటాం. నీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. కాని వచ్చిన అవకాశం కూడా ఈ సంఘటన వల్ల పోయేలా ఉంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఈ ఎగ్జిబిషన్. ఇప్పుడు ఇది కూడా పోయింది. ఇప్పుడు నిన్ను తీసేయటమే కాదు, మళ్ళీ ఎప్పుడు జ్యోతి టవర్స్ లోకి ఎంట్రీ కూడా ఉండదు అని ఆందోళనగా అంది రేణుకాదేవి. జాబ్లోంచి తీసేసినా పర్లేదు, డైరెక్టర్ కాలేకపోయినా పర్లేదు, కాని ఇక్కడ సమస్య ఏంటంటే ఎగ్జిబిషన్ ముందు రోజు అంత కాస్ట్లీ ఆర్నమెంట్ మిస్ అయిందని బయటకి తెలిస్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. దీనివల్ల షికా ఫ్యామిలీ చేతి నుంచి కంపెనీ పూర్తిగా పోతుంది అని బాధపడ్డాడు శ్రవణ్. ఇప్పుడీ పరిస్థితికి కృతిని కాని జైని కాని ఏమైనా హెల్ప్ అడగాలన్నా కూడా ఈ శివ కృతి పెళ్లప్పుడు జైతో గొడవ పెట్టుకున్నాడు. ఇతని కేర్లెస్నెస్ వల్ల మన కుటుంబం కూడా రోడ్డున పడ్డది అని అన్నది రేణుకాదేవి. ఆమెకు ముందు నుంచే శివ అంటే కోపం. ఈ సంఘటన వల్ల ఆమె మనసులో ఉన్నదంతా కూడా బయట పెడుతుంది. ఇదంతా కాదు కాని ఆ BMW కార్ ఎలా కొన్నావ్ అని అడిగింది రేణుకాదేవి. ఆ కార్ శివది, ఆయనే కొన్నాడు అన్నది సురభి. ఓ, ఈ పని కూడా తమరేనా చేసింది? నువ్వు చేతగాని వాడివని తెలుసుగాని ఇప్పుడే తెలిసింది హానెస్ట్ పర్సన్వి కూడా కాదు అని. సురభి ఇంత తక్కువ టైంలో అంత కారు ఎలా కొన్నది అనుకున్నాను. ఇందులో నీ హ్యాండ్ ఉందా? అయితే చీఫ్ డిజైనర్ కన్నా కూడా ఆ అసిస్టెంట్ సంపాదన ఎక్కువ ఉంది. ఈ నగలు కనిపించకపోవటంలో నువ్వేమైనా తప్పు చేశావా అని వెటకారంగా అన్నది రేణుకాదేవి. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు, శివ ఎప్పుడూ అలాంటి పని చేయడు అని కోపంగా అన్నది సురభి. అవునా, నీకెలా తెలుసు ఆ విషయం అని గట్టిగా అడిగింది రేణుకాదేవి. సరిగ్గా అదే సమయంలో శివ ఫోన్ రింగ్ అయింది. సురేందర్ గౌడ్ ఫోన్ చేస్తున్నాడు. శివ ఆ ఫోన్ మాట్లాడ్డానికి బయటికి వెళ్లిపోయాడు. అమ్మా, నాకు కాస్త అనీజీగా ఉంది, నేను వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నది సురభి. ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే అతను చూడు ఫోన్ రాగానే ఎలా వెళ్లిపోయాడో. ఇలాంటి వాడు నీకు అవసరమా? నా మాట విని డివోర్స్ తీసుకో. రేపీ పాటికి శివని ఇంట్లోంచి వెళ్లగొట్టేద్దాం. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను.
నువ్వు సుఖంగా ఉండటమే మాకు కావాల్సింది అన్నది రేణుకాదేవి. సురభి తల్లి మాటలు ఇంకా వినలేక తన గదిలోకి వెళ్లిపోయి బెడ్పై వాలింది. సరిగ్గా అదే సమయంలో తన మొబైల్ నుంచి బీప్ సౌండ్ వచ్చింది. సురభి ఫోన్ ఓపెన్ చేసి చూసింది. డోంట్ వరీ, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, ఈ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను అని శివ నుంచి ఆ మెసేజ్. ఆ మెసేజ్తో ఆమె మనసు కాస్త ప్రశాంతంగా మారింది. శివ అప్పటికే టాక్సీలో క్లాక్ టవర్ వైపు వెళ్తున్నాడు. అతను సురేందర్తో ఫోన్ కాల్లో ఉన్నాడు. సార్, మీరు చెప్పిన ఇష్యూ గురించి నేను పూర్తిగా కనుక్కున్నాను అన్నాడు సురేందర్. అవునా? ఇంతకీ గోల్డ్ థెఫ్టింగ్కి కారణమెవరు అన్నాడు శివ. జయశిఖ పక్క రాష్ట్రం నుంచి ప్రొఫెషనల్ దొంగల్ని ఈ పనికి మాట్లాడాడు అని చెప్పాడు సురేందర్. సరే, నేనొస్తున్నాను, అక్కడే ఉండు అన్నాడు శివ. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరకొస్తాను అన్నాడు సురేందర్. హక్కర్లేదు, నేనే వస్తున్నాను అని ఫోన్ కట్ చేశాడు శివ. ఎప్పుడైతే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ మిస్ అయిందని తెలిసిందో అప్పుడే సురేందర్కి మ్యాటర్ చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు శివ. పావుగంటలో సురేందర్ని చేరాడు శివ. శివ రాగానే సురేందర్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చాడు. శివ కాఫీ సిప్ చేస్తూ సురేందర్ వైపు చూశాడు. సురేందర్ చెప్పటం మొదలుపెట్టాడు. సార్, మీరు చెప్పినట్లు నేను ఎంక్వైరీ చేశాను. జైని, రాహుల్ని రీసెంట్గా ఎవరెవరు మీట్ అయ్యారు అనే విషయాలపైన నేను ఫోకస్ పెట్టాను. మన పక్క డిస్ట్రిక్ట్లోని రాబిట్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. అతను 2 days బ్యాక్ జైని కలిశాడు. రాజస్థాన్, మహారాష్ట్ర ఇలా పలుచోట్ల రాబిట్ అనే వ్యక్తి థెఫ్టింగ్ కి పాల్పడ్డట్లు పోలీస్ రికార్డులలో ఉంది. నేను నా మనుషుల్ని పంపించి ఆ రాబిట్ ఆచూకీ కనుక్కున్నాను. సామరస్యంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని నా మనుషులకే అప్పచెప్పమని రిక్వెస్ట్ చేశాను అని చెప్పాడు సురేందర్. శివ కళ్ళు మాత్రమే పైకి లేపి అతని వైపు చూశాడు. సురేందర్ కాస్త డల్ అవుతూ, ఆ రాబిట్ కి నా ప్రత్యర్థి అయిన డేవిడ్ సపోర్ట్ ఉందని తెలిసింది. నా మనుషులు రాబిట్ దగ్గరికి వెళ్తే వాళ్ళని డేవిడ్ బంధించాడు అని చెప్పాడు. హూ ఇస్ డేవిడ్ అన్నాడు శివ. అతను మన రాష్ట్రంలోని పేరు మోసిన రౌడీ. గోల్డ్ డీలింగ్స్, మాఫియాతో కూడా సంబంధం ఉంది. ఇన్ఫాక్ట్ అతనికి నాకు ఆధిపత్య పోరు నడుస్తుంది. అతను నాకంటే 100 రెట్లు ఎక్కువ క్రూరత్వం కలిగినవాడు, బలమైనవాడు కూడా. నేనతనికి ఫోన్ చేశాను. కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని అప్పగించమని అడిగాను. కాని అతను ఏమాత్రం కూడా నా మాట వినలేదు. నా మనుషులతో సహా తన అండర్లో ఉంచేశాడు డేవిడ్. ఇప్పుడు నేను నా మనుషుల్ని తిరిగి రప్పించుకోవాలి అంటే వాళ్ళకి మోర్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాడు సురేందర్. డేవిడ్ గురించి చెప్తున్నప్పుడు సురేందర్ కళ్ళ నిండా అతనిపై ద్వేషమే కనిపించింది శివకి. డేవిడ్ ఎక్కడున్నాడో తెలుసా అన్నాడు శివ. తెలుసు, కానీ ఎందుకు సార్ అన్నాడు సురేందర్ కాస్త తడబడుతూ. నా వైఫ్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ని దొంగలించటానికి వాడికెంత ధైర్యం, వాడి సంగతి చూడాలి అన్నాడు శివ. శివకి డేవిడ్ కి మధ్య జరగబోయే యుద్ధం గురించి తలుచుకుంటేనే సురేందర్ కి టెన్షన్ తో ఒళ్లంతా చెమట పట్టేసింది. డేవిడ్ తో మాట్లాడదాం, మీటింగ్ ఫిక్స్ చే అన్నాడు శివ. సార్, అతను మన దగ్గరికి రాడేమో, మాట్లాడ్డానికి మనమే అతని దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు సురేందర్ కాస్త సంకోచిస్తూ. అలా అయితే మనమే వాడి డెన్కి వెళ్దాం అన్నాడు శివ. సార్, వాడి ప్లేస్లో మనం వాడితో పోరాడగలమా అని అన్నాడు సురేందర్. చాలా సంవత్సరాల నుంచి ఫీల్డులో ఉండటం, డేవిడ్తో తనకి ఎప్పటినుంచో గొడవలుండటంతో డేవిడ్ యొక్క అంగబలం సురేందర్కి తెలుసు. అలానే శివ యొక్క కనిపించని శక్తి కూడా సురేందర్కి తెలుసు. ఇప్పుడు తన మనుషులు డేవిడ్ దగ్గర ఉన్నారు. వాళ్ళని తెచ్చుకోవడం కోసమైనా ఈ మీటింగ్ అవసరం. కాని అతని దగ్గరికి వెళ్లటం, పులి బోన్లోకి వెళ్లటం ఒకటే అని సంకోచిస్తున్నాడు సురేందర్. ఏంటి సురేందర్, నీకక్కడికొచ్చే ధైర్యం లేదా అన్నాడు శివ. నాకు ధైర్యం లేదు సార్, కానీ నేను మీ ఆజ్ఞని ఖచ్చితంగా పాటిస్తాను అన్నాడు సురేందర్. శివ కూల్గా నవ్వాడు. సురేందర్ డేవిడ్కి ఫోన్ చేసి కలవడానికి వస్తున్నట్లు చెప్పాడు. గంటలో డేవిడ్ ఉండే ప్లేస్కి వెళ్లారు. ఎంట్రన్స్ దగ్గర డేవిడ్ మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా బలంగా కర్డు కట్టిన నేరస్తుల్లా కనిపిస్తున్నారు. వాళ్ల చూపు కాస్త భయంకరంగా ఉంది. వాళ్ళు శివని, సురేందర్ని చెక్ చేసి, మీరిద్దరు మాత్రమే లోపలికెళ్లాలి, వీళ్ళు లోపలికెళ్లటానికి వీల్లేదు అని సురేందర్ అనుచరులని ఆపేశారు. డేవిడ్ ఉండే డెన్ పాత ఫ్యాక్టరీలా ఉంది. లోపల ఓల్డ్ ఐరన్ అంతా కూడా
చెల్లాచెదురుగా పడేసి ఉంది. లైట్లు చాలా తక్కువగా వెలుగుతున్నాయి. చాలా వరకు చీకటిగా ఉంది. డెన్ లోపల దాదాపు 50 మంది పైన రౌడీలు ఉన్నారు. వాళ్ళు చూడటానికి చాలా క్రూరంగా కనిపిస్తున్నారు. డెన్ మధ్యలో ఓ ట్రయాంగిల్ టేబుల్ ఉంది. దాని చుట్టూ 2 చైర్స్ ఉన్నాయి. ఇంతలో అక్కడికి డేవిడ్ వచ్చాడు. హాయ్ సురేందర్, ఎలా ఉన్నావు? ఎంత కాలమైంది నిన్ను చూసి అని స్నేహపూర్వకంగా పలకరించాడు డేవిడ్. మన పలకరింపులకి పాత కక్షలకి ఇది సమయం కాదు. సూటిగా విషయంలోకి రా. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు, నా మనుషుల్ని తీసుకుపోవటానికొచ్చాను అని అన్నాడు సురేందర్. ఓహో, నువ్వు గొడవ పడ్డానికి రాకుంటే నీ వెంట నీ అనుచరులు ఎందుకొచ్చినట్లు అన్నాడు డేవిడ్ నవ్వుతూ. నిన్ను కలవడానికొచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఎలా రమ్మంటావు అన్నాడు సురేందర్. డేవిడ్ ఓ నవ్వు విసిరి, ఒరే ఎవరక్కడా, సురేందర్ మనుషుల్ని వదిలేసేయండి అని తన అనుచరులకి చెప్పాడు. డేవిడ్ అనుచరుడు ఒక గదిలోకి వెళ్లి అందులోని సురేందర్ మనుషులను తీసుకుని వచ్చాడు. ఈ మధ్య కాలంలో నీకు నాకు ఏ గొడవ లేదు, కాని నువ్వే నీ మనుషులని నా ప్లేస్కి పంపించి మళ్లీ మొదలుపెట్టావు. అందుకే నేను వాళ్ళని బంధించాను. ఇక ఇప్పుడైతే నువ్వు నీ మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని కూల్గా చెప్పాడు డేవిడ్. అవును సురేందర్, నీ పక్కనున్న ఈ వ్యక్తి ఎవరు అన్నాడు డేవిడ్. ఆయన పని మీదనే నేను నా మనుషుల్ని నీ దగ్గరికి పంపించాను అని గర్వంగా చెప్పాడు సురేందర్. రాబిట్ కోసం వచ్చారా అని అన్నాడు డేవిడ్. రాబిట్ ఎక్కడా అన్నాడు శివ. ఏ రాబిట్, నీకోసం గెస్ట్లొచ్చారు, ఒకసారి వాళ్ళకి కనిపించి వెళ్ళు అని పెద్దగా అన్నాడు డేవిడ్. నేనే రాబిట్ అంటూ తన చేయి పైకెత్తాడు రాబిట్. శివ వాళ్లతో పోరాడాలి అనుకుంటే ఎంతో సమయం పట్టదు, కాని ఇది పోరాడే సమయం కాదు, మాట్లాడి తేల్చుకోవాలి అనుకున్నాడు. షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని థ్రెఫ్ట్ చేసింది నువ్వేనా అన్నాడు శివ. గొడవ జరగకుండా సామరస్యంగా సమస్య పరిష్కరించడానికి శివ తనను తాను చాలా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆర్నమెంట్ గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం నీకేంటి, నీకేం హక్కుంది అన్నాడు రాబిట్. అతను నా గురువు, ఇంకా చెప్పాలంటే గాడ్ ఫాదర్ అని గర్వంగా సమాధానమిచ్చాడు సురేందర్. ఆ మాటకి డేవిడ్ అనుమానంగా శివ వైపు చూశాడు. కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పుడు మీ దగ్గర ఉందా లేదా అని అడిగాడు శివ. కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి శివకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నాడు డేవిడ్. అతనికి రిలేషన్ గుర్తు రాగానే పెద్దగా నవ్వాడు. నువ్వే కదా షికా ఫ్యామిలీలో పనికిమాలిన అల్లుడివి, పనికిరాని ఆకతాయివి. నీకెంత ధైర్యం ఉంటే నా డెన్కొచ్చి నాతో ఇలా మాట్లాడతావు అన్నాడు డేవిడ్. 2 days బ్యాక్ ఈ ఆర్నమెంట్ ని దొంగలించమని, ఆ ఆర్నమెంట్ నువ్వే ఉంచుకో అని చెప్పాడు జై. తక్కువ రిస్క్ ఎక్కువ లాభమని అనుకున్న డేవిడ్ థెఫ్ట్ కి ఒప్పుకున్నాడు. ఆర్నమెంట్ ని తీసుకొచ్చాను అన్నాడు రాబిట్. సురేందర్, నువ్వు నాకంటే ముందు ఈ ఫీల్డ్లోకొచ్చావు. ఇప్పటికే ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా నీ కంట్రోల్లో ఉంచుకున్నావు. అలాంటిది నువ్వీ శివకి భయపడుతున్నావా? అతన్ని నీ గురువుగా భావిస్తున్నావా అని ఆశ్చర్యంగా అన్నాడు డేవిడ్. అంత క్రూరమైన డేవిడ్ దగ్గర నుంచి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని శివ ఎగ్జిబిషన్ సమయానికి తీసుకుని వెళ్తాడా? శివని పనికిరాని అల్లుడు అనటానికి అతని బీదరికమే కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.